ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్లికి అమ్మ వస్తుందని ప్రీతికి ఆశలు పెడుతున్నావు. నాకు నాన్నకి నమ్మకం కలిగిస్తున్నావు. అమ్మ రాకపోతే అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మేమే సీత. ఆ పరిస్థితి రానివ్వను మామ. ఖచ్చితంగా అత్తమ్మను తీసుకొస్తాను. సరే సీత, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అమ్మ బతికే ఉండి పెళ్లికొస్తుందంటే నీకే సాయం కావాలన్నా నేను చేస్తాను. కానీ నీ వల్ల ప్రీతి పెళ్లిలో ఏ తేడా వచ్చినా నేను నిన్ను క్షమించను. దగ్గరైన మనసుల మధ్య దూరం పెరుగుతుంది. సుమతి అత్తమ్మ చనిపోలేదు, బ్రతికే ఉంది. పెళ్లి టైంకి అత్తమ్మ వస్తుంది, పెళ్లి జరిపిస్తుంది. అక్క మీరు చూస్తుండండి, ఇప్పుడే వస్తాను. హలో చెప్పు మామా. ఎక్కడున్నావు సీత? ఇక్కడ చీరల వ్యాన్ దగ్గర మామా. నైట్ అయింది, ఇంటికి రావా? ఈరోజు కస్టమర్స్ కొంచెం ఎక్కువగా వచ్చారు మామా. పైగా డెలివరీ కూడా ఇవ్వాలి. వచ్చే వరకు కాస్త లేట్ అవుతుంది. కాస్త అంటే ఎప్పుడొస్తావు? ఆర్డర్ ఇచ్చిన చీరలన్నీ డెలివరీ ఇచ్చాక వస్తాను. అంటే అర్ధరాత్రి వరకు అక్కడే ఉంటావా? తప్పదు కదా మామా. నైట్ అయిందని ఇంటికి వచ్చేస్తే కస్టమర్స్ దగ్గర మాట పోతుంది. హాయిగా ఇంట్లో ఉండకుండా ఇవన్నీ నీకు అవసరమా సీత? అదేంటి మామా, ఏదైనా కష్టపడితేనే కదా ఫలితం వస్తుంది. ఈ చీరల బిజినెస్ బాగా డెవలప్ చేయాలి. నేను ఎంతో ఎత్తుకు ఎదగాలి. నా కలలు ఆశలు అన్నీ నీకు తెలుసు కదా మామా. తెలుసు కాబట్టే ఎంకరేజ్ చేస్తున్నాను. కానీ నువ్విలా రాత్రిపూట కష్టపడుతుంటే బాధగా ఉంది సీత. కష్టపడకుండా ఏది రాదు మామా. నా గురించి ఆలోచించకుండా భోజనం చేసి నిద్రపో. నువ్వు వడ్డించకుండా నేను భోజనం ఎలా తింటాను? ఈ ఒక్క రోజుకి తిను మామా. నువ్వు పక్కన లేకుండా నాకు నిద్ర రాదు సీత. ఓ అసలు విషయం ఇదా? నీ ఆశలు కలలు నేను అర్థం చేసుకున్నప్పుడు నన్ను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. నా ముద్దుల మామకు ఇప్పుడు ముద్దులు కావాలి, అంతేనా? అంటే వస్తున్నావా? లేదు, ఫోన్లో ముద్దులిస్తాను. వాటితో సరిపెట్టుకుని హాయిగా బజ్జ మామా. డైరెక్ట్గా వచ్చేస్తే బాగుంటుంది కదా. ప్లీజ్ మామా, నన్ను డిస్టర్బ్ చేయకు. ఇదిగో ముద్దులు పంపిస్తున్నాను. హ్యాపీనా మామా? ఓకే. మరి నాకు? థ్యాంక్ యూ మామా. గుడ్ నైట్. గుడ్ నైట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.